వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అరకొరగా మెను కోత విధిస్తున్న కాంట్రాక్టర్లు, అర్ధాకలితో అలమటిస్తున్న రోగులు. గుడ్ ఫ్రైడే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, భక్తి గీతాలతో యేసుక్రీస్తు ఆరాధన, దైవ సందేశం వినిపించిన పాస్టర్లు. వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాలకు ఎట్టకేలకు అడ్డుకట్ట వేసిన అధికారులు. బనగానపల్లె బహిరంగ సభలో వేలాదిగా తరలివచ్చిన జనం, సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయంలో 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరించిన ఎన్ఎండి ఫారూక్. ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టుల వద్ద 24 గంటల తనిఖీలు నిర్వహించాలి, జిల్లా ఎస్పీ వెల్లడి. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు టీడీపీ పార్లమెంటు కమిటీ కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పై కేసు నమోదు. అహోబిల పుణ్యక్షేత్రంలో అహోబిల లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం, కన్నుల పండుగ వేడుకలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగి భోజనానికి ఇచ్చే మొత్తం 100 రూపాయలు. 40 హై ప్రోటీన్ డైట్ అయితే 80 రూపాయల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కానీ గర్భిణీ స్త్రీలకు 100 రూపాయలు, ఇతర పేషెంట్లకు 80 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు మాత్రం అన్నం, పప్పు, చారు, పెరుగు, గుడ్డు వారికి సరిపోయేంత పెట్టకుండా కేవలం నామమాత్రంగా ఇవ్వడం జరుగుతోంది. దీన్ని బట్టి రోగులకు ఇచ్చే భోజనం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆసుపత్రుల్లో భోజనం సరఫరా చేసే ఏజెన్సీలు తప్పుకోలేక అరకొరగా వడ్డిస్తున్నారు. దీంతో రోగులకు పౌష్టికాహారం మాట దేవుడెరుకు అర్ధాకలితోనే కాలం గడుపుతున్నారు. మెనూలో పేర్కొన్న ఆహార పదార్థాలు అసలే అందించడం లేదు. ఏదో భోజనం అందిస్తున్నారంటే ఇస్తున్నారంతే. ఇక బిల్లులు రాకపోవడంతో నాణ్యత అసలే లేకుండా పోయింది. స్థానిక వైద్యాధికారులు ఏం చేయలేకపోతున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ కుమార్తె ప్రసవించింది, ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టే అన్నం ఏమాత్రం కడుపు నిండడం లేదు, బాలింతగా ఆమె వేసుకునే మందుల వల్ల ఆకలి ఎక్కువ అవుతోంది, ఏమీ చేయలేక వారు అందించిన కాడికి సర్దుకుపోతున్నాం, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటున్నాం, రోగులకు వడ్డించే ఆహారం నాణ్యతగా అందించాలి, ఏది పెడితే అదే తినాలి, మెనూ ప్రకారం వడ్డిస్తే మేలు, పౌష్టికాహారంతో రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుక ఏం పెట్టినారు? నీళ్ళు వచ్చారు, ఏమో సరిపోతా మాది పప్పు తప్పదు. ఏమో సరిపోతుంది మాది, ఇంకా పప్పు కొంచెం ఎక్కువ వేయరు కదా. వాళ్ళు చెప్పింది అడుగుతే ఏమంటారు? ఒక గంట
ఏం చేయాలన్నా అసలు అన్నంలో ఎంత అన్నంలో కన్నా కనీసం ముద్దన్నా కడుపు నిండాలా ఏం నిండుతుంది ఏం నిండదు ఏం నిండుతుంది నాన్న ఇంకో వచ్చిన రాత్రి పడుకున్నారు బాగుంటారు చూడు ఉదయం వల్ల పెట్టిందా కొంచెం అన్నము ఓ పప్పు బాగానే పెడతారా ఊరికి వచ్చి ఏదో మళ్ళీ పెట్టారులే ఒక ముద్ద పెడతారు తప్ప సరిపోతా దాంట్లో పప్పు ఏం చదువుతుంది లోకరక్షణ కోసం యేసుక్రీస్తు సిలువకు బలయ్యాడని యేసుక్రీస్తు విశ్వాసులు నమ్ముతారు. లోకరక్షణ కోసం యేసు సిలువకు బలైనట్టుగా వారు భావిస్తారు. తమ కోసం యేసుక్రీస్తు లోకరక్షకుడై త్యాగం చేసిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. విశ్వాసులంతా గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయబడిన క్రీస్తును స్మరించుకుంటారు. నంద్యాల పట్టణంలో పలు చర్చిలలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు నిర్వహించారు. పురాతనమైన బ్రిటిష్ కాలం నాటి పెద్ద చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం సిలువ ఊరేగించిన అనంతరం మధ్యాహ్నం వరకు ప్రార్థనలు జరిగాయి. ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు. శుభ శుక్రవారం యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు లోక పాపములను పోగొట్టుటకు సిలువ ఎక్కాడు. ఆ రోజున పలికిన 7 ప్రవచనాలను భక్తులు ధ్యానం చేయడం ఈ రోజు ప్రత్యేకత అని బోధించారు. మాటకు యేసు స్వామి పుట్టక మునుపే 700 సంవత్సరాలకు 1000 సంవత్సరాలకు ముందు కొన్ని ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. యేసు స్వామి జన్మించక మునుపు 1000 సంవత్సరాలకు మునుపు దావీదు అనేటువంటి రాజు దైవ ఆదేశంతో దైవ ఆత్మపూర్ణుడై ఆ శిలువ దర్శనాన్ని పొందుకొని ఒక మాట రాస్తాడు 22వ సంకీర్తనలో. ఇదే మాట యాస్టీస్గా అక్కడ ఉంటుంది, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మొదటి మాటలో ప్రభుల వారు తండ్రితో కుమారుడికున్న సంబంధాన్ని బట్టి ఆయన కుమారుడు తండ్రిని పిలిచినట్లుగా దైవ సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రెండవ మాటలో దైవత్వం ఆయన తీసుకొని ఒక పాపికి పరలోక రాజ్య పౌరసత్వం ప్రాప్తి అనుగ్రహించాడు. మూడవ మాటలో ఒక సంపూర్ణ బాధ్యతాయుతమైనటువంటి కుటుంబీకుడుగా తన బాధ్యత నెరవేర్చాడు. ఈరోజు తండ్రితో మరలా మాట్లాడుతూ తండ్రిని దేవుడిగా సంబోధిస్తున్నాడు. థియోస్ థియోస్ అని గ్రీకు మాటలో. మై గాడ్ why you have forsaken me, why you leave me Lord. జననము మొదలుకొని పరిచర్య వరకు, పరిచర్య నుంచి కలవర నుంచి ఇదిగో ఈ రక్త తర్పణం వరకు, అమ్మ వడి నుండి కలవరి కాంతి తడి వరకు, రక్తపు తడి వరకు, ప్రతి పనిలో ప్రతి అద్భుతంలో చనిపోయిన వారిని లేపే విషయంలో, కుష్ఠరోగులను బాగు చేసే విషయంలో, అద్భుతాలన్నీ చేసే విషయంలో తండ్రి కుమారుడైన యేసు స్వామిని తోడుగా ఉండినాడు. గెత్సేమనీలో ప్రార్థన చేస్తూ నేను నా తండ్రి ఏకమై ఉన్నట్లుగా అని ప్రధాన యాజకుని ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో సెలవిస్తాడు. బాప్తిస్మ సమయంలో ఆయన గట్టుకు వస్తానే దేవుడు మాట్లాడుతున్న మాట, దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్, ఐ వెరీ మచ్ ప్లీజింగ్ ఆన్ హిమ్. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. రూపాంతర సమయంలో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని మాట వినండి. దేవునితో సంబంధాన్ని కలిగి నేను నా తండ్రి ఏకమై ఉన్నామని, దేవునితో ఏకమై ఉన్న దేవుడు ఈరోజు దైవ కుమారుడు యేసు స్వాముల వారు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. కన్న బిడ్డలు ఎదిగి పెద్దలైన తర్వాత ఎన్నో ఆశలు కట్టుకునేటువంటి తల్లిదండ్రులను విడిచిపెడుతూ ఉండడం చూస్తున్నాం. 2-3 మాటలు మనం చూసాం. పెంచి పెద్ద చేసుకొని కుమారుని పెద్దవాడిని చేసుకొని ఒక కోడల్ని తెచ్చుకుంటే ఆ కొడుకును ఆ కోడలు ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. స్నేహితులు ప్రాణం ఇస్తామని చెప్పి, రక్త సంబంధికులు ప్రాణం ఇస్తామని చెప్పి కష్టాల్లో శ్రమలు వచ్చినప్పుడు చెయ్యి విడిచడం మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఎవరు నిన్ను చెయ్యి విడిచినా, ఎవరు నీ వైపు చూడకపోయినా దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడు ఆయన నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. అందుకని చెప్తాను, నిన్ను విడువను ఎడబాయను, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. చివరి అధ్యాయంలో 20 వచనంలో
తోడై ఉండే దేవుడు ఈరోజు దేవుని తోడుని ఎడబాయటం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవునితో అంటుకట్టబడతామో అది శ్రేష్టమైనటువంటి దైవ సహవాసం, పరలోక రాజ్య పౌరసత్వం. ఆ దేవుని తోడును అనుభవించడమే దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఉండేటువంటి లక్షణం. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారిక వాట్సాప్ గ్రూపులో జరుగుతున్న ఎన్నికల ప్రచారాలకు ఎట్టకేలకు అడ్డుకట్టబడింది. వాస్తవానికి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా సచివాలయ వాలంటీర్లు, మున్సిపాలిటీ ఇతర శాఖలకు సంబంధించిన అధికారిక గ్రూపుల్లో వైసీపీ నాయకులకు స్థానం కల్పించి అడ్మిన్లుగా నియమించారు. అంతేకాదు కొందరు వైసీపీ నాయకులే అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో ఆయా శాఖల అధికారులు ఆదేశాలు జారీ చేసేవారు. ఇంతటితో ఆగకుండా వైసీపీకి అనుకూలంగా ప్రచారాలతో కూడిన సందేశాలు, యూట్యూబ్ లింక్స్, పలు సర్వేల వివరాలను పంపించేవారు. అయితే ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ నాయకులను చేర్చడంతో పాటు వారికి అడ్మిన్ పవర్స్ కల్పించి వారి సందేశాలను గ్రూపుల్లో వైరల్ చేస్తున్న విషయాలపై రావడంతో ఎట్టకేలకు ఎన్నికల అధికారులు స్పందించారు. వీరి ఆదేశాల మేరకు ఆయా శాఖలకు సంబంధించి అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో హుటాహుటిన వైసీపీ నాయకులను అడ్మిన్లుగా తొలగించి ఆయా గ్రూపుల్లో కేవలం అధికారులు మాత్రం అడ్మిన్లుగా ఉండేలా మార్పులు చేశారు. తమ పరిధిలోని ఆయా సచివాలయాలు, వాలంటీర్లు, ఇతర అధికారిక గ్రూపుల్లో హెచ్చరికలతో కూడిన ఆ సందేశాలను ఫార్వర్డ్ చేసి అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాసుల ఆదేశాల మేరకు వాట్సాప్ గ్రూప్ లేదా వ్యక్తిగత వాట్సాప్ ఐడిలో డీపీ, ఫోటో ఏదైనా రాజకీయ నాయకుడి లేదా ఆ పార్టీ లోగోను ఉంచరాదని సూచించారు. ఎవరైనా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ఇతర అధికారులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లయితే అలాంటి సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభకు వేలాది మంది తరలి రావడంతో పట్టణ వీధులన్నీ టీడీపీ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. స్థానిక పెట్రోల్ బంక్ కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను సైకో జగన్ ఎక్కడికక్కడే విధ్వంసం చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి అభివృద్ధి చేసే విజన్ అయితే జగన్ ప్రభుత్వానికి పాయిజన్ అని అన్నారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన మోసగాడు జగన్ మాటలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నేను అడుగుతున్నా, మీ ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులది. రాయలసీమకి ప్రాణం నీళ్లు. 102 ప్రాజెక్టులు రద్దు చేశారు. నేను 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను రాయలసీమ మీద. ప్రాజెక్టులు పరిగెత్తించాను, అవునా కాదా? నువ్వేం చేశావా? ముష్టి 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. నీ సాక్షి పేపర్కి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టలా. ఈ రాయలసీమలో మనందరం అమాయకులమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలు పంపించాలని ఆలోచిస్తున్నావు. దోషులు మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ దోషికి మీ చిన్నాన్ని హత్య చేయించి ఎవరైతే హత్య చేయించారో వాడికే సీట్ ఇచ్చి మీ నాన్నని మీ చిన్నాన్ని వెక్కిరిస్తావా? నువ్వు ఆత్మకక్ష పెడతావాడు అని అడుగుతున్నా. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, మన జిల్లాను తీసుకున్నాం, ఉమ్మడి కర్నూలు జిల్లాను తీసుకున్నాం. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా చూస్తే అతనేం చేశాడో నేనేం చేశానో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. పిల్ల కాకి అడుగుతున్నాడు, నిన్న మొన్న నేనేం చేశానని. నా వయసు గురించి మాట్లాడుతున్నాడు. జగన్ రా, నా మారిగా 2 రోజులు మంచి మధ్యాహ్నం 1 గంటకు 4 మీటింగ్లు అడ్రస్ చేయి. చేయగలుగుతావా అని మిమ్మల్ని అడుగుతున్నా. పని దొంగ దోపిడీదారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా వయస్సు గురించి, నేను చేసిన పని గురించి మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తాతిరెడ్డి తులసిరెడ్డి,
ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. ఇది కేవలం అధికారం కోసం ఆవిర్భవించిన పార్టీ కాదని, తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. 4 గోడల మధ్యకే పరిమితమైన రాజకీయం తెలుగుదేశం ఆవిర్భావంతో సామాన్యుని ముంగిటకు చేరిందని, మదరాసి పరదాల మాటున మగ్గిపోతున్న తెలుగు జాతి ఔన్నత్యానికి ఎన్టీఆర్ వెలుగును ప్రసాదించారన్నారు. చంద్రబాబు హయాంలో ఆ వెలుగు విశ్వవ్యాప్తం అయిందని, నారా లోకేష్ ఆ వెలుగు మసకబారకుండా మరింతగా వనతెస్తున్నారని, దేశంలో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నదని, దేశ రాజకీయ యవనికపై దశాబ్దాలుగా ప్రస్థానం సాగిస్తున్న అతి కొద్ది ప్రాంతీయ పార్టీలలో తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో ఉందన్నారు. వర్తమాన రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైనన్ని సవాళ్లు మరే ఇతర పార్టీకి ఎదురు కాలేదని, ఎన్నో సవాళ్లు ప్రతికూల పరిస్థితులకు తట్టుకొని మనుగడ సాగించడం తెలుగుదేశం పార్టీకి చెందుతుందని తెలిపారు. चलो रखो करे छोटू भाई ये खैतला भाई तू हाँ हाँ जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर जय తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం కొంచెం కొంచెం चप्पल किसका वो चप्पल काट एनटीआर एनटीआर जय తెలుగుదేశం जय తెలుగుదేశం जय తెలుగుదేశం విజయ్ పుట్టే ఫోటో బాగా వస్తది బాబు నిమిషం ఎయిర్పోర్ట్ రే నిలబడ నా పిచర్ వెల్కమ్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఫుల్ సకల్ అట్లా సార్ సరే సార్ నా గౌరవ దగ్గరికి పోయానా అట్లా బాలకృష్ణ అభిమానులకు, జనసేన అభిమానులకు ఇక్కడి అలాగే ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 42వ అలాగే మన కర్తవ్యం ఏమంటే ఇప్పుడున్న ఒక కురుక్షేత్ర సమరం జరుగుతుంది. ఇటువంటి సమయంలో మనందరం కూడా సైనికులుగా పనిచేసి మంచి అనుభవజ్ఞులైనటువంటి నాయకులను మన ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి మనకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఉప ముఖ్యమంత్రిగా మనం తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే మా అందరికీ గర్వకారణము మహిళా నాయకురాలను ఇక్కడ ఎంపీగా మాకు ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శివరమ్మ గారిని కూడా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అలాగే మనలో ప్రతి ఒక్కరికి కసి ఉండాలని చెప్పి కోరుతున్నా. కసి లేకుండా పనిచేయడం తప్పు. వాళ్ళను బోడగొట్టడమే మన ధ్యేయమని మీరు అందరూ కూడా మనసులో పెట్టుకోండి. ఊరికే మాట్లాడితే కుదరదు. ప్రతి వాళ్ళం పనిచేయాలా, ప్రతి ఇంటికి తిరగాల, మన బంధువులను మన స్నేహితులను పార్టీలో చేర్పించాలా, ఓట్లు వేయించడానికి బూత్ వరకు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఊరికే మాట్లాడుకుంటే సరిపోదు. ఖచ్చితంగా కష్టపడి పని చేయండి. మనకు ఉండేది 45 రోజులు. ఈ 45 రోజులు మనం తెగించి పని చేయాలా. తెగించి పని చేస్తే వాళ్ళ ఊరికి వాళ్ళు పోతారు, మన ఊర్లో మేము ఉంటాం. ఇది మన నిదానం. కాబట్టి అందరూ సహకరించి ఏమి మనతో భేదాలు లేకుండా పనిచేయండి. పదవిసారిని గెలిపించుకోవాలా, మనం ఉప ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోరుకుంటూ 2005 తర్వాత వచ్చింది ఆయన. నేను 3 సార్లు మంత్రి ఇప్పుడు 25, 94, 99 ఇచ్చి 2000. ఆయన దాన్ని ఇట్లా కామెంట్ చేస్తాడు. సార్ అంగీత జ్ఞానం ఉందా, సంస్కారం ఉందా మాట్లాడడానికి? అసలు ఈ వర్షాల నుంచి పాటికి సార్ ఆయన 2005 4 కదా
ఈయన మంత్రి అయిన తర్వాత ఏం చేయాలి నీకు దుప్పది కానీ మంత్రి అయిన తర్వాత ఏం చేసింది మళ్ళీ 17 తర్వాత మళ్ళీ 6 సంవత్సరాలు పాపం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చారు, చైర్మన్ కూడా మళ్ళీ మంత్రిగా ఉన్నాయి. దాదాపు 23 సంవత్సరాలు ఉండే కదా. నేను దీపాలు నాతోనే నువ్వు పనిచేస్తున్నావు హైదరాబాద్ విజయనగరం పెట్టి నువ్వు బెటర్ చెప్తాను. నా శత్రువులు నీతో నాకు రాజకీయాలు శత్రువు కూడా మన కలిసాడు రాజకీయాల్లో వాళ్ళు పదవి అమ్ముకుంటే నీ ఓడిపోవడం కారణం ఎవరు మీరంతా మీరు సూసైడ్ చేసుకుని మొత్తం వస్తుంది నేనా. కాబట్టి తప్పుడు నువ్వు రాజకీయాలు లేవు అప్పటికి. నువ్వు రాజకీయాలు వచ్చిన తర్వాత మీరు మొన్న వచ్చిన పిల్లగా పిల్లడు ఎట్టున్నాడు నీ వ్యాపారంగా చేసుకుంటున్నారు. కానీ మీరు రాజకీయాల విషయాలని నేను ఈ సమస్యలనే కానీ నేను అభివృద్ధి కానీ అప్పుడే చేశాను. నంద్యాల జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు ప్రాంతాలకు గంజాయి సారా మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చెక్ పోస్టుల వద్ద 24 గంటలు తనిఖీలు నిర్వహించాలన్నారు. సమాచారాన్ని మార్పిడి చేసుకునే అంశాలపై అధికారులు సహకరించుకోవాలన్నారు. చెక్ పోస్టు వద్ద ప్రతి వాహనాలను తనిఖీలు చేయాలని, ఎవరి మీద అనుమానం ఉన్నా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, చెప్పు చూద్దాం వీడియో కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలు పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలని తెలిపారు. చెప్పొచ్చిందే ఎక్కువ ఎవరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు టీడీపీ పార్లమెంటు కమిటీ కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పై కేసు నమోదు చేశారు. 2 టౌన్ పోలీసులు 24వ వార్డులోని కంసాలిపేటలో ఆయన స్థానికులకు శంకరావం కిట్లను పంపిణీ చేశారు. ఈ వార్త ఓ యూట్యూబ్ ఛానల్లో ప్రచారమైంది. దీని ఆధారంగా డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎవరైనా కానీ పార్టీ నాయకులు ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా ప్రచారాలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలు పాటించాలని, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ లో ఎన్నికలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా. పదవులు ఖచ్చితంగా వేయాలమ్మా. అది అవకాశాలను అంతా వినియోగించుకుందాం.
అహోబిల క్షేత్రంలో అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య ఆరాధన చేసి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో పాటు సుదర్శనమూర్తిని ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం నిర్వహించే రెండవ రోజు తెప్పోత్సవంలో శ్రీ భూ సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి భక్తులను అనుగ్రహించారు. రెండో రోజు 7 రౌండ్లలో స్వామివారి పుష్కరణలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అరకొరగా మెను కోత విధిస్తున్న కాంట్రాక్టర్లు, అర్ధాకలితో అలమటిస్తున్న రోగులు. గుడ్ ఫ్రైడే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, భక్తి గీతాలతో యేసుక్రీస్తు ఆరాధన, దైవ సందేశం వినిపించిన పాస్టర్లు. వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాలకు ఎట్టకేలకు అడ్డుకట్ట వేసిన అధికారులు. బనగానపల్లె బహిరంగ సభలో వేలాదిగా తరలివచ్చిన జనం, సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయంలో 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరించిన ఎన్ఎండి ఫారూక్. ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టుల వద్ద 24 గంటల తనిఖీలు నిర్వహించాలి, జిల్లా ఎస్పీ వెల్లడి.
ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు టీడీపీ పార్లమెంటు కమిటీ కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పై కేసు నమోదు. అహోబిల పుణ్యక్షేత్రంలో అహోబిల లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం కన్నుల పండుగ వేడుకలు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.